వెల్కమ్ బ్యాక్. ప్రధాన ప్రాజెక్టులో నీటి నిల్వలు అప్పుడే అడుగంటిపోయాయి. సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ తదితర మేజర్ ప్రాజెక్టులే కాదు, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు డెడ్లైన్ స్టోరేజ్కి చేరుకున్నాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరీ దారుణంగా మారగా గోదావరి బేసిన్లో తాగునీటికే లభ్యత ఉంది. రేవంత్ సర్కారు ప్రణాళిక వైఫల్యం కారణంగా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. అదే సమయంలో పొరుగున ఉన్న రాష్ట్రాల్లోని జలాశయాలన్నీ నిండు కుండలాగా కలకల్లాడుతున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల వరి చేలు పొట్టదశలో ఉన్నాయి. నీటిని ఎక్కువ మోతాదులో అందించాల్సిన సమయం ఇదే. లేదంటే తాలుగా మారి దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ మోతాదు సంగతేమో కానీ చుక్క నీటిని కూడా అందించలేని సంకట పరిస్థితి ఎదురైంది. సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ తదితర మేజర్ ప్రాజెక్టులే కాదు, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. మరో నెల వరకు సాగునీటిని అందించాల్సి ఉంది. అయితే ఈ పరిస్థితికి రాష్ట్ర సర్కార్ ప్రణాళిక వైఫల్యమేనని స్పష్టంగా తేలిపోయింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా 21% అధిక వర్షపాతం కురిసినా ప్రాజెక్టులన్నీ పొంగిపొల్లినా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వేసవి ప్రారంభంలోనే అడుగంటడంతో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. తెలంగాణ ఎండుతుండగా అదే సమయంలో పొరుగున ఉన్న రాష్ట్రాల్లోని జలాశయాలన్నీ నిండుగా కలకలలాడుతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగేది. 10 ఏళ్ల పాటు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తూ వచ్చింది. తద్వారా 2 పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ రంది లేకుండా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలోని వేలాది చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సర్కార్ అనుసంధానం చేయడమే అందుకు కారణం. ఇక ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే ఆయా ప్రధాన ప్రాజెక్టుల నుంచి జలాలను చెరువులకు మళ్లించేది. ఇలా ఏటా అక్టోబర్ లేదా డిసెంబర్ చెరువులు, చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపుతూ ఉండేది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. అదేవిధంగా 24 గంటల పాటు కరెంటు ఇవ్వటం వల్ల బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్టులు కూడా సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది అలాంటి పనులేవీ చేయలేదు. రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 354 టీఎంసీలతో 42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ లెక్క తేల్చింది. వరితో పాటు ఇతర పంటల సాగుకు ప్రారంభంలో నీటి అవసరాలు తక్కువగానే ఉంటాయి. అయితే పంటలు ఎదిగే దశలో నీటి పరిమాణం ఎక్కువ అవసరమని, ఆ దశ వచ్చేనాటికి నీటి నిల్వలు సరిపోయే పరిస్థితి లేదని ఆనాడే క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం అందుబాటులో లేనందున ఎస్ఆర్ఎస్పీ స్టేజితో పాటు ఎల్ఎండి దిగువకు రంగనాయక సాగర్ ఆయకట్టుకు నీరివ్వలేమని తేల్చి చెప్పారు. అదిగాక చాలా చోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాల్వల్లో పూడిక పేరుకుపోయి ఉందని, కంప చెట్లు విపరీతంగా పెరిగాయని తెలిపారు. ఆయా కాలువల్లో డిజైన్ సామర్థ్యం మేరకు సాగునీరు ప్రవహించని దుస్థితి నెలకొంది. కాళేశ్వరం లేకున్నా నీరిచ్చామనే ప్రచారం చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ప్రణాళిక కలను గాలి కుదిలేసింది. చెరువులు, చెక్ డ్యాంలను నింపకపోవడం వల్ల ప్రస్తుతం భూగర్భ జలాలు పడిపోతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుండగా రైతాంగం ఆగమవుతుంది. మరో నెల రోజుల పాటు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికే ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. ఇది ప్రభుత్వ ప్రణాళిక రాహిత్యమేనని సుస్పష్టంగా అర్థమవుతుంది. రామప్ప, లక్నవరం, పాకాల, మత్తడివాగు, నీల్వాయి, కిన్నెరసాని, పాలేరు, పాలెం, కోటిపల్లి, వైరా, లంకాసాగర్, మూసి, శనిగరం, రామడుగు, మల్లూరు, గుండ్లవాగు, బయ్యారం, స్వర్ణ తదితర ప్రధాన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటాయి. ఇక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చెరువులు, చెక్ డ్యాముల్లోనూ ప్రస్తుతం 25% మేర కూడా నీటి నిల్వలు అందుబాటులో లేవని అధికారులే వెల్లడిస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ఏడాది నీటి ఎద్దడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులు అడుగంటిపోవటం, కాల్వల ద్వారా ఈసారి ఆశించిన మేర నీటి సరఫరా లేని కారణంగా నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది వేసవికి ముందే భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నిరుడు ఫిబ్రవరి నాటికే 1.36 మీటర్ల మేర లోతుకు భూగర్భ జలాలు తగ్గిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. భూగర్భ జలమట్టం నిరుడు ఇదే సమయానికి 7.34 మీటర్లు ఉండగా ప్రస్తుతం 8.70 మీటర్లుగా నమోదైనట్టు భూగర్భ జల శాఖ నివేదిక వెల్లడిస్తుంది. అంతేకాదు 2014-2024 మధ్యకాలంతో పోల్చి చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 21% మేరకు భూగర్భ జలమట్టం తగ్గిపోయిందని నీటి రంగ నిపుణులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది 844 టీఎంసీల మేరకు జలాలు సముద్రంలో కలిశాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు ఇరు రాష్ట్రాలకు కలిపి 1010 పైగా టీఎంసీలు ఈ ఏడాది వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి. 3 నెలల క్రితం వరకు రిజర్వాయర్లు నిండుగానే ఉన్నాయి. కానీ ఏపీ యథేచ్ఛగా జలాలను మళ్లించడం, తెలంగాణ ఏ దశలోనూ నిలువరించకుండా అచేతనంగా చూస్తూ ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా గాడి తప్పింది. నీటి నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లు తేటతెల్లమైంది.